మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్లో గులాబీ నేతలు కదం తొక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనతో హడలెత్తించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ సారథ్యంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం నిర్వహించి తమ నాయకుడు కేసీఆర్ కూడా కడిగిన ముత్యం అంటూ తెలియజేశారు. సీబీఐ విచారణ పేరుతో తమ నాయకుడికి కలకలం తేవాలని చూస్తే సూర్యుడి మీదే ఉమ్మేసినట్టు కాంగ్రెస్ పార్టీ తీరుంటుందంటూ మండిపడ్డారు. ఈ రోజు మేము ఈ యొక్క తెలంగాణ తల్లికి మరి నీటి అభిషేకం చేశాం. మరి ఒకటే కోరుతున్నాం, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఏవైతే మీరు మాటలు చెప్పారో, ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టండి. ఇంత మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చిన కేసీఆర్ గారినే మీరు తప్పు పట్టడం నిజంగా మరి సూర్యుని పైన ఉమ్మేసుకున్నట్లుంది. నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు కడిగిన ముత్తంలాగా వస్తారు. కేసీఆర్ గారికి ఏమైనా కూడా యావత్ తెలంగాణ ఉద్యమకారులు, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. తగిన సమయంలో తగిన విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తాం. తప్పకుండా తిరిగి కేసీఆర్ గారు సీఎం అవుతారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్పకుండా వారికి అందరికీ బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. కంటోన్మెంట్ లో గులాబీ నేతలు కదం తొక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనతో హడలెత్తించారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ సారథ్యంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అధ్యక్షతన అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం నిర్వహించి తమ నాయకుడు కేసీఆర్ కూడా కడిగిన ముత్యం అంటూ తెలియజేశారు. సీబీఐ విచారణ పేరుతో తమ నాయకుడికి కలకలం తేవాలని చూస్తే సూర్యుడి మీదే ఉమ్మేసినట్టు కాంగ్రెస్ పార్టీ తీరుంటుందంటూ మండిపడ్డారు. చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మరి కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్లతో ఈరోజు అభిషేకం చేసి, అదే విధంగా జరుగుతున్న పరిణామాలు మీరందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా దాన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం యావత్ భారతదేశంలోనే ఒక గొప్ప బృహత్పరమైనటువంటి ప్రాజెక్టు మన కేసీఆర్ గారు చేశారు. దాన్ని జీర్ణించుకోలేక ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ నాయకులు కానివ్వండి, దాన్ని జీర్ణించుకోలేక దాన్ని ఏదో విధంగా తప్పు పట్టి మరి కేసీఆర్ గారిని దోషిగా నిర్దేశం ఇచ్చేద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా ఎన్నో కుట్రలు పొందుతున్నారు. మరి ఈ కుట్రలన్నిటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని తరిమి కొడతారు. మరి ఏదైతే నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడారు, 692 పేజీలు ఏదైతే ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పి అదంతా కూడా తప్పుల తడిక. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ, మరి రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంటు, ఈ రెండు కలిసి కూడా మరి కేసీఆర్ మీద ఈ యొక్క నిందలు వేస్తూ ఈ యొక్క ప్రాజెక్టును దీన్ని ఈ విధంగా ఇచ్చేయాలని చెప్పి వాళ్ళ ఒక కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదైతే కంకణం కట్టుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరి మేము రాబోయే రోజుల్లో వీరందరికీ కూడా గట్టిగా మేము సమాధానం ఇస్తాము. ఎందుకంటే మా కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుని యావత్ భారతదేశంలోనే బ్రహ్మాండంగా నిర్మించుకున్నాడు. ఏ రాష్ట్రమైనటువంటి దీన్ని ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా పొగడం జరిగింది, కాంగ్రెస్ నాయకులు కూడా పొగడం జరిగింది. మరి మంత్రులకు ఏమి పని పట్టలేక మరి ఈ యొక్క అసెంబ్లీలో చర్చించినటువంటి మంత్రులు కూడా కరెక్ట్ తిక్క సమాధానం చెప్తూ మరి దానికి మా హరీష్ రావు గారు గట్టి సమాధానం ఇవ్వడంతో మరి తోక ముడుచుకోవడం వెనక్కి జరగడం జరిగింది. మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా మరి సీఎం గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది, ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి మేము అదే నీళ్లు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అభిషేకం చేయడం జరిగింది. కావున కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం ఏంటంటే, మీరు ఎన్ని తలకిందలు పడ్డా కూడా, కుప్పిగుంతలు వేసినా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యావత్ తెలంగాణ రైతులకు ఉపయోగపడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, దీనిపై మీరు ఏ విషయం కూడా ఎత్తి చూపలేరని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటున్నాను. జై తెలంగాణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.